ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చేదు వార్తలు కాదు చేదు మాటలండి, వార్తలు కాదు. వార్తలు మనం ఎట్లా వింటూనే ఉంటాం కదా, అంటే చాలా బ్యాడ్గా ఉంటాయి రమగారు. ఎట్లా అంటే ఏది నచ్చదు, ప్రతి చోట విమర్శే, రంధ్రాన్వేషణ చేస్తూనే ఇంట్లో బయట కూడా ఉంటారు. ఇలాంటి వారు ఒంటరిగా మిగిలిపోరు, ఖచ్చితంగా మిగిలిపోతారు. కొంతమంది బయట అణుచుకుని ఇంట్లో పడతారు, ఇంకొంతమంది ఇంటా బయట కూడా అదే ప్రవర్తన, అంటే సాగితే ఇంటా బయట వెగటుగా ప్రవర్తిస్తారు. ఫ్రెండ్స్ ఉండరు వాళ్ళకి, ఆఫీస్లో కొలీగ్స్ ఎవ్వరూ సానుకూలంగా ప్రవర్తించరు వాళ్ళతోటి. ఇంట్లో భార్యతోటి కానీ, పిల్లలతోటి కానీ, అమ్మా నాన్నలతో కానీ, అన్నదమ్ములతోటి కానీ ఎవ్వరితోటి సానుకూలంగా వెళ్ళరు. ఏది నచ్చదు, ప్రతిదాన్ని విమర్శిస్తారు. ఎవడు కనపడినా వాడు పైకి వస్తే వీడి వరకు ఏం చేసేవాడో తెలుసా అనేస్తారు. ఎవరో పైకి వచ్చారు, పైకి వస్తే నీకు తెలిసి ఉంటుంది, కానీ నువ్వు ఎంతమందిని గురించి తెలుసుకుంటావు? ప్రతి వాళ్ళ గురించి వాళ్ళ లూప్ హోల్సే మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు సమాజంలో కాకి కంటే ఏకాకులు, నిజంగా కాకుల కంటే ఏకాకులుగా ఉంటారు. కాకులు ఓ చెట్టు మీద ఓ కాకే కూడా ఉంటుంది, దాని బతుకి ఎవరు ఉండరు, తోడే ఉండరు దానికి. ఈ మనుషులు కూడా అంతే. వీళ్ళకి ఏదైనా ఒంట్లో బాగుండకపోయినా, ఏదైనా సమస్య వచ్చినా ఎవ్వరూ వాళ్ళతోటి నిలబడరు. నీకు స్వీట్గా మాట్లాడక్కర్లా, సానుకూలంగా మాట్లాడితే సరిపోతుంది. లేదా నీ వల్ల అది కూడా కాదు, నోరు మూసుకుని కూర్చో, కనీసం నిశ్శబ్దంగా ఉండు, అది కూడా ఉండరు జయ. వీళ్ళకి లోపల ఒక ఏంటంటే అసహనం, ప్రధానంగా వాళ్ళ పట్ల వాళ్ళకే అసహనం ఉండుంటుంది. దాన్ని కవర్ చేసుకోవటానికి తమేమి సాధించలేకపోతే, ఇప్పుడు సాధించిన వాడిని చూస్తే సాధించలేకపోతున్నాం అనిపిస్తుంది, సమర్థుడిని చూస్తే మనకు సమర్థత లేదే అనిపిస్తుంది, సంపాదించిన వాడిని చూస్తే మనం సంపాదించలేకపోతున్నామే అనిపిస్తుంది, ఎవరైనా ఒకళ్ళతోటి ప్రేమగా ఉంటే వీడు మనతో ప్రేమగా ఉండట్లేదే అనిపిస్తుంది, ఏదో ఒకటి అనిపిస్తూనే ఉంటుంది. కానీ దీన్ని ఈ వీటిలో ఏదైనా ఒకటి కావడానికి మనం ఏమైనా చేసామని ప్రశ్నే ఉండదు, వాళ్ళకి ఉండదు క్వశ్చన్. కాదు రమ్మగారు, ఇప్పుడు ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్నప్పుడు మనం వెనకాల నలుగురు ఉండరే, రేపొద్దున ఏదైనా అవసరమైతే ఎవరుంటారు, అది అంత ఆలోచించరా? రాదు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో కూడా బిట్టర్గానే ప్రవర్తిస్తారు. అలాంటి సమయంలో కూడా బిట్టర్గానే ప్రవర్తిస్తారు. వాళ్ళ మనస్తత్వాలు చేయాలి. బుద్ధి వస్తుందా వీళ్ళకి అంటే ఎప్పటికో వస్తుంది. వృద్ధనారి పతివ్రత అని బాగా పెద్దవాళ్ళు అయ్యాక బుద్ధి వస్తుంది. వచ్చేం ప్రయోజనం? ఇంతమంది ఫేస్ చేయట్లే, ఇంతమందికి మీ దగ్గరున్న ఈ చేదు రుచిని చూపించేసి వాళ్ళు ఎప్పటికీ మీ పట్ల హాయిగా ఉండలేని పరిస్థితి కల్పించేస్తారు. ప్రతి వాళ్ళు నేను బిట్టర్గా మాట్లాడుతున్నానా అని ప్రశ్నించుకోవాలి. అనేసాక ఈ మాట అనకుండా ఉండాల్సిందే అని మనకు అనిపించింది అనుకో, వెంటనే రివీల్ చేసి చెప్పేసేయండి అవతల వాళ్ళకి, నేను పొరపాటు అన్నాను, నా తప్పు. ఎంత మంచి పాయింట్ చెప్పారు. తప్పు అని చెప్పేసామనుకో జయ, ఇంకా అది నిన్ను రెండోసారి చేయనివ్వదు. కరెక్ట్ అండి. ఇందులో ఒక ఎంత గొప్పతనం ఉందో, ఒక చిన్నతనం ఉంది చూడు. ఒప్పుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. ఆ కష్టాన్ని ఒకసారి కనుక రుచి చూపిస్తే మనసుకి మళ్ళీ మళ్ళీ చెయ్యనివ్వదు మన ఆ పని. చాలా మంచి పాయింట్ అండి. ఇతరులు మనతో పాటు ఉన్న మన వాళ్ళు ఎవరైనా సరే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేయాలి ఓపెన్గా. ఇది రెండో పాయింట్ చేయ. అంటే మనతో ఉన్న పార్ట్నర్ కా, ఇప్పుడు నువ్వు నేను మనిద్దరం, నేను ఎవరితోటో మాట్లాడాను, ఏదో కాదు, అదేంటి రమ్మగారు అలా అన్నారు, అలా అనుకంటే అంతే బాగుండదు అని నాకు చెప్పేయాలి నువ్వు. ఇది కనుక తీసుకుని మొదటి ఇనిషియేటివ్ తీసుకుంటే వీడు మనకి శత్రువు అయిపోతాడు, మన మీద వీడు ఇలా అనుకుంటాడు అనిపిస్తుంది. కానీ కాలక్రమంగా మార్పు వస్తుంది. లోకంలో ఒక మంచి వాక్యం చెప్తారు జయ, ఇది చాలా మంచిది. అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభ అని. అప్రియము పథ్యము అంటే మనకు అస్సలు నచ్చదు, కానీ మనకి చాలా ఉపయోగపడే ఈ విషయానికి వక్త ఉండడు, శ్రోత ఉండడు జయ. చెప్పేవాడు ఉండడు, వినేవాడు ఉండడు. నీకు నచ్చని, నీకు ఉపయోగపడే మాటని అసలు ఎవ్వడూ చెప్పడు. కరెక్ట్ అండి. అబ్బా, ఎంత వండర్ఫుల్ శ్లోకం రమ్మగారు. సూపర్ సూపర్ సూపర్. ఎంత అత్యద్భుతమైన విషయం అంటే కదండి. ఇది తీసుకోండి మీరు. ఈ అప్రియము పథ్యము అయిన విషయాన్ని చెప్పేయగలగాలి, ప్రయత్నం చేయాలి. దానికి ఒక 2-3 సార్లు చేస్తే అవతల వాడు ఎంతో కొంత తగ్గుతారు. అవతల వాళ్ళు మన ఫ్రెండ్సో,
మన పార్ట్నర్సో, మన ఇంట్లో సభ్యులో, మన పిల్లలో అయితే ఇది మంచిది కాదు, వాడంతే అని వదిలేయద్దు. ఇది మంచిది కాదు. ఇప్పుడు నిన్నటి దాకా జయ, ఇవాళ కొంచెం మనం ఫ్రీగా తిరుగుతున్నాం. ఈ 2 ఏళ్ళు నిరుటి మార్చి నుంచి ఇప్పుడు నవంబర్ కూడా వచ్చేసింది. ఈ 2 సంవత్సరాల్లో వ్యక్తులు ఎంత ఒంటరిగా ఉండకూడదో అంత ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. దిక్కుమాలిపోయాం సరిగ్గా చెప్పాలంటే. అందులో మనకి నోటి నిండా చేదు కూడా ఉంటే, మనకున్న దౌర్భాగ్యానికి తోడు అది కూడా ఉంటే అసలు మనం బతకగలమా సమాజంలో? ఎంత నోటి మంచితనం అవసరమైంది మనకి. ఎవడో ఒకడు మన మొహం చూసి మన వాకిట్లో అయినా ఓ చెమ్మెడు, ఓ చిన్నగిన్నెడు కాఫీయో, ఓ కాసిన మంచినీళ్ళో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కదా మనకి. ఇంకా ఎంతకాలం ఇది ఉంటుందో చెప్పలేదు. ఎప్పుడు ఏ రోజున ఇది మళ్ళీ మనం ఇది విరుచుకు పడుతుందో తెలియదు, ఏది వస్తుందో తెలీదు. ఒకటి ఉంది అని మనకు చూపించింది. ఇది కాకుండా ఇంకా రేపొద్దున ఏం రాబోతాయో. కాదు రమ్మగారు, ఇలాంటిది ఒకటి ఉంది అని మనకు చూపించింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మీ డైలాగ్ ఇది. అంతే, ఉండాల్సిందే కదా. ఒళ్ళు కాకుండా ఇప్పుడు నాలుక దగ్గర పెట్టి. కరెక్ట్ అండి. బిట్టర్గా మాట్లాడకండి. అవతల వాళ్ళ మీద మీకు ఏదైనా ఉంటే సద్విమర్శ చేయటం నేర్చుకోండి. వాళ్ళని అందరూ గౌరవిస్తుంటే అక్కడ వెగటుగా మాట్లాడి మీ తాలూకు చేదుతనాన్ని బయట పెట్టుకోకండి. ఇది బాగా గమనిస్తాం. నలుగురు అందరూ ఒక ఆవిడ మీద, ఒక మనిషిని మెచ్చుకుంటుంటే వెంటనే ఒక నెగిటివ్ గా ఒక వాక్యం. సాటిస్ఫై అవుతారా డైలాగ్ చెప్పి? మీకు పని పాట లేదా, ఏదో అరిగింది అన్న ఫీల్ అవుతారు. అంతే, మీకు పని పాట లేదా. అందరూ ఈ విషయం మాకు ఉపయోగపడింది అని చెప్తుంటే వీళ్ళు ఒక్కళ్ళు మాత్రం మీకు పని లేదు, మీకు పని లేదు, పాట లేదు. అవునండి, అసలు ప్రతి చోట గమనిస్తాను చేయాలి. అన్ని లేకపోతే సందర్భాలు ఈ పక్కనున్న మనిషితోటి వీళ్ళంతా మెచ్చుకుంటున్నారు కానీ అంత సీన్ లేదు వీళ్ళకి. ఇది వరకు ఏం చేశారో తెలుసా, వీళ్ళ అత్తగారికి అన్నం పెట్టలేదు తెలుసా, లేకపోతే ఇప్పుడు అది వరకు స్కూల్ టీచర్ తెలుసా, ఇలాంటి మాటలు మాట్లాడుతారు. తప్పు కదా. అది తప్పండి. అది నీకు నీ మాట అవతల వాళ్ళకి వినపడదు, కానీ నీ చేదు పక్క విషయం పక్కవాడి మీద కక్కిస్తావు నువ్వు. వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు. రమగారు, మీరు ఎప్పుడు ఇంకొక మాట కూడా చెప్తారు, మన నిప్పు మనల్నే కాలుస్తుంది, మనల్నే దహిస్తుంది. ఈ కుళ్ళుపోతాను వెగటుగా మాట్లాడడం అస్సలు మెచ్చుకోలేకపోతారు. ఎవరన్నా మెచ్చుకుంటున్నారంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళ విష ప్రయోగాన్ని అక్కడ పెట్టాల్సిందే. ఈ పద్ధతి మార్చుకోండి. ప్రధానమైనది ఏంటంటే దీంతో మీకు ఎవ్వరు ఉండరు. కనీసం మీ పిల్లలు కూడా మీతోటి రారు. పిల్లలు కూడా చెడిపోతారు. వాళ్ళు కూడా సమాజంతో సహకరించి వెళ్ళరు. అన్నిటికీ ఏదో చిన్న వాటికి తగాదాలు పెట్టేసుకుంటారు జయ. చిన్న వాటికి చిన్న దాని అడ్జస్ట్మెంట్ కూడా వెళ్ళరు. ఈ బిట్టర్గా మాట్లాడేసేయటం. ఎవడైనా సరే వాడు అంతు చూడాల్సి అంటే ఎంతమంది అంతు చూస్తాం మనం? ఎంతమంది చూస్తాం? ప్రతిసారి మన పిల్లల్ని మనం వెనకాల నిలబడి అరిచి పోట్లాడగలమా? వాళ్ళు కూడా ఎన్నిసార్లు అరుస్తారు? సమాజంలో ఎవరు నీ వైపు చూడకపోతే నువ్వు ఎట్లా బతుకుతావు గుంపులో? అవును, కష్టం కదా. బ్యాడ్గా మాట్లాడడం, బిట్టర్గా మాట్లాడడం, అవతల వాళ్ళ మీద వెగటైన మాటలు ప్రయోగించడం, ఈ ధోరణి మార్చుకోండి. ఇది మీ సమాజాన్ని పాడు చేస్తుంది, మీ పిల్లల్ని పాడు చేస్తుంది, మీకు మనుషుల్ని ఉండనివ్వదు. ఏకాకైపోతారు. కాబట్టి పద్ధతి ఏదైనా ఉంటే మీ దగ్గర ముందు మార్చుకోండి. పిల్లల్ని మార్చండి. ఒకవేళ మన చుట్టుపక్కల ఉంటే దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయండి. సమాజం బహు చిన్నదైపోతుంది. అవునండి, ఈ చిన్నదైపోతున్న సమాజంలో మనదైన ముద్ర స్వీట్నెస్ తోటి వేయాలి కానీ హార్ష్నెస్ తోటి మాత్రం కాదు. ఈ బిట్టర్ థింగ్స్ తోటి మీ ముద్రలు వేయబోకండి. ఇప్పుడు నిన్న మనం చూసాం పునీత్ రాజ్ కుమార్ శోక సంద్రంలో మునిగిపోయింది రాష్ట్రమంతా. ఆయన ఏమిటి 1800 మంది పిల్లల్ని ఫ్రీ ఎడ్యుకేషన్ మనకు తెలిసినవి, తెలియకుండా ఎన్నో కార్యక్రమాలు. ఆయన వెనకాల ఎంతమంది నిలిచారు రమగారు. అది కదా కావాలి. అది కదండి. ఎంత మంచి విషయం మాట్లాడుకున్నాం రమగారు ఈరోజు. థ్యాంక్ యూ అండి. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.